నమస్తే పవన్ గారు. రైట్. బాలకోటే గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కొక్కటిగా చర్యలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొడాలి నానికి సంబంధించి గతంలో మీరు చాలాసార్లు మాట్లాడారు. అట్లాగే బోరగడ్డ అనిల్ ఎస్కేప్ అయిపోయారు. ప్రస్తుతం ఎక్కడికి పోయారో తెలియని పరిస్థితులు, అసలు ఆయనకు బెయిల్ వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి అట్లా కనపడుతుంది. ఒకవైపు పోలీసుల మీద విమర్శలు కావచ్చు, లేదంటే మరి చూడాలి కదా అధికార పార్టీ వాళ్ళు అనేది, అది జరుగుతూ ఉంది ఒకటి. తర్వాత ఇప్పుడు కొడాలి నాని గతంలో మొన్నటికి మొన్న చెప్పారు, ఇంతకాలం కనపడలేదు నాకు, 3 కాకపోతే 30 పెట్టుకోండి కేసులు అన్నాడు ఆయన. సో ఆయనకు సంబంధించి ఆయన సన్నిహితులకైతే 41A నోటీసులు ఇచ్చారు. సో ఆయనకు కూడా ఇస్తారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఏముంది సార్ సమాచారం? ఏంటి అసలు ఏం జరుగుతుంది? పవన్ గారు నమస్తే. సార్ ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. పవన్ గారు, సార్ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో అరాచకాలు చేసిన వాళ్ళ మీద, భాష్యాలు మాట్లాడిన వాళ్ళ మీద, దోషణలు చేసిన వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆర్ యూ హ్యాపీ? మీరు సంతోషంగా ఉన్నారండి? మీరు చెప్పాలి. మేము సంతోషంగా లేమండి. జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి ప్రభుత్వానికి భయం వేస్తుందని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీకి భయం వేస్తుంది, వణికేస్తుంది. కాబట్టి చర్యలు తీసుకోవడంలో ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా కొడాలి నాని గారి యొక్క అనుచరుల మీద న్యాయస్థానం చెప్పింది చర్యలు తీసుకోమని. కాబట్టి 41 నోటీసులు ఇచ్చారు. బోరుగడ్డ అనిలు ఒక తప్పుడు సర్టిఫికేట్తో తల్లికి బాగలేదని బెయిల్ పొందాడు. వల్లభనేని వంశీ ఏ కేసులో అయితే కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడో ఆ కిడ్నాప్ బాధితుడు సత్యవర్ధనం భయంతో నాకు ప్రాణభయం ఉందని మాట్లాడుతున్నాడు. పవన్ గారు, అవును సార్, సత్యవర్ధనం నాకు ప్రాణభయం ఉందని మాట్లాడుతున్నారు. 1కి 10 మంది లాయర్లు వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలని పదే పిటిషన్లు వేస్తున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలా, కూటమి ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణ్ ద బెటర్. అతను బెటర్. పోసాని కృష్ణమురళిని లాక్కొచ్చి లోపలేపించగలిగాడు. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా హననం గురించి మాట్లాడిన తర్వాత కాస్త ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వీళ్ళు ఏదో పదే చెప్తుంటారు, చట్టం తన పని తాను చేస్తుంది, మేము చట్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయటంలా. ఈ మాటలు వినటానికి ఎవడు ఆంధ్ర రాష్ట్రంలో సిద్ధంగా లేడు. చట్టం తన పని తాను చేయకపోతే వీళ్ళు చేస్తారా ఏంటి? ముఖ్యమంత్రి గారు ఎఫ్ఐఆర్ కడతారా? లేదు మంత్రి గారు ఎఫ్ఐఆర్ కడతాడా? ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టాలి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. అరే పోలీసు వాళ్ళకి బట్టలు ఎప్పదీసి రోడ్డు మీద నిలబెడతానని జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత డీజీపీ గారు స్పందన లేకపోతే ఏం మాట్లాడతాం? ఏంటండి మాట్లాడేది? ఏమంటే ఇప్పటికి కూడా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ నేను అమరావతి అని శ్మశానం అని అంటాను, దానికే కట్టుబడి ఉన్నాను అని అంటున్నాడు. మరో ప్రబుద్ధుడు ఎవరు? రవీంద్రబాబు అంటే ఎమ్మెల్సీ దెయ్యాల నగరం అనడం, ది గోస్ట్ సిటీ అనడం. ఎవడ బాబుగాడు సొమ్మండి? ఆ వరుసన ప్రాంతాలని, ఆ ప్రాంత ప్రజల జీవితాలను దోషం చేస్తుంటే దుప్పటి కప్పుకొని పడుకుందా ఏంటండి కూటమి ప్రభుత్వం? ఏం చేస్తున్నారు లోకేష్ గారు? ఏడుందండి రెడ్ బుక్ అని చెప్పేసి ప్రజలకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏముంది చెప్పండి? నేను అడుగుతున్నా లోకేష్ గారిని, వేర్ ఈజ్ యువర్ రెడ్ బుక్? లోకేష్ గారు ఎక్కడుంది మీ రెడ్ బుక్? పేజీలు లేని ఎర్ర పుస్తకం అట్టలతో చెప్తే సరిపోతుందా? నా రాజధాని అమరావతిని తిడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? దెయ్యాల నగరమా? మీరు చేసే నిర్మాణాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమరావతి తలమానికంగా 40,000 కోట్ల రూపాయలతో చేస్తున్న నగరాన్ని ఎవరో దిక్కు దశానం లేని వాళ్ళు శ్మశానం అంటుంటే, కోస్ట్ సిటీ అంటుంటే ఏం చేస్తున్నారు మీరు? వెలగపూడికి చెందిన కంచెర జగన్మోహన్ రావు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంటే మనుషులు మిమ్మల్ని తిడితేనే పట్టించుకుంటారా ఏంటి? మమ్మల్ని తిడితే పట్టించుకోరా? సత్యవర్ధన్ దగ్గరికి నన్ను వెళ్ళాడండి, భుజం మీద చెయ్యేసి సత్యవర్ధన్ ధైర్యం చెప్పిన మంత్రిని చూపించండి నాకు. నేను అడుగుతున్నాను, వేర్ ఈజ్ ద మినిస్టర్? ఆ బాధ్యుడు రేపొద్దున వల్లభనేని వంశీ బయటకు వస్తే సత్యవర్ధన్ చంపేస్తాడు, డాక్టర్ సుధాకర్ లాగా.
మా ప్రాణాలతో రాజకీయాలు చేస్తారేంటండి? దళితుల ప్రాణాలతో, దళితుల మానాలతో రాజకీయాలు చేస్తారా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 2.0 పెడితే చంపేది మమ్మల్ని. ఈ మంత్రులకి ఏమవుతుంది? మళ్ళీ ఏసీ గదుల్లోనే ఉంటారు. అవసరం వస్తే హైదరాబాద్లో ఉంటారు, లేకపోతే ఢిల్లీలో ఉంటారు. చచ్చేది ఎవరండి? ఆ శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ప్రభు ఎక్కిన పల్లకి కాదా అది మోసే బోయిలు ఎవరే అంటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని మోసింది ఎవరు? ప్రజలు కాదా? సమస్త ప్రజలు అన్యాయాలకు గురయ్యారే. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా మరో రాజకీయ పార్టీ కార్యకర్తే కాదు కదా, ప్రజలే చంపారు కదా, మళ్ళీ హన్నం చేస్తున్నారు కదా. ఈ నోటీసులు ఏంటి పవన్ గారు? నాకు అర్థం కాదు. న్యాయస్థానాలు చెప్పేదాకా మీరు నోటీసులు ఇవ్వరా? ఇదేనా రాష్ట్ర ప్రజలు కోరుకున్నది? సరే, అభివృద్ధి ఓకే, అభివృద్ధిని చెప్పేసేసి అరాచకాన్ని మేము పట్టించుకోమంటే కుదరదు. అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబెట్టాలి. శాంతి భద్రతలు మా అంశం. చచ్చిపోతున్నారండి బిడ్డలు ఇప్పటికీ. ఏ ప్రభుత్వం ఉందండి ఆంధ్రప్రదేశ్లో? ఒక ఎంపీడీఓ మీద 14 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేస్తే, తాళాలు ఇవ్వలేదని చెప్పి అగౌరవరిస్తే, కులం పేరు మీద తిడితే ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? గొప్పలు కప్పుకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి, మురళీ నాయక్ రేపు మేము రాగానే సంగతి చూస్తామంటే ఏం చేస్తుంది? తిరుపతి పోలీస్ అధికారిని బెదిరిస్తే ఏం చేసింది? వల్లభనేని వంశీ కేసులో సిఐని రిటైర్డ్ అయినా కూడా లాక్కొచ్చి నీ సంగతి చూస్తామంటే ఏం చేస్తుంది? చెప్పండి నాకు తెలుగులో. అంటే మొయ్యమంటారాక? అంటే వీళ్ళు తీసుకునే ఈ అరకొర చర్యల్ని ఓహోం బాయ్ అని కూటాన్ని మోయమంటారా ఏంటి? ఒకవేళ నేను అలా మోసినా వస్తారండి నన్ను కూడా. ఈ బాలకోట ఏంట్రా ఇంత దళిత నాయకుడు? వీడు కూడా సాగిలపడుతున్నాడు ఏంట్రా? వీడు ఉప్పు తింటలేదా, కారం తింటలేదా? దళిత నెత్తుటి లేరా అని.